మనలు ఇట్లా ఆ ప్రైజ్ ఆడుతున్నా ఇట్లా కూర్చో. ఏ మన దాకా మందన్నో సిగరెట్లన్నో అది తిరిగావు, ఇవ్వలేదు తెలపక్క వేసి తిరుగుతున్నావు మళ్ళీ. ఒకప్పుడు నేను అటు తిరిగేదాన్ని, అసలు దేవుడు మధ్యలో ఒక ఏంది ఏం జరిగింది మన అందుకే అంటే అప్పుడు ఏం జరిగిందంటే అన్న, కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందంటే బైబిల్ ప్రతిరోజు బైబిల్ చదవాలంటే యాడ చదువుతాం. బైబిల్ చదవబుద్ధి అట్లా ఉండదు అసలుగా. ప్రార్థన కూడా ప్రార్థన చేయాలంటే యాడ చదువుతా. ప్రతిరోజు ప్రార్థన కూడా చేయబుద్ధి అట్లా, బైబిల్ చదవబుద్ధి అట్లా. సినిమా చూద్దాం, టైం పాస్ అవుతుందిగా. కొత్త మూవీ ఒకటి వచ్చిందంట, మూవీ ఎందుకులే మనం చూడబోతాం. మళ్ళీ బోరు కొడుతుంది, చూస్తే పోయిద్దా వద్దులే. మళ్ళీ కొత్త మూవీ వచ్చిందని సినిమా చూస్తే మళ్ళీ సినిమా చూసారంటారు. చూద్దామా వద్దా? చూడరా ఇమ్మాను, ఏం కాదులేరా, ఒక్కసారి చూస్తే ఏమైంది, ఏం కాదులే, ఎవరు చెప్పర్లే. చూడు కొత్త సినిమా, మళ్ళీ పోతే రాదు అవకాశం, చూడు సరేనా? సో ఎప్పుడైతే బాగా ఎక్కువ అవుతుంది ఆఫీస్ తమిళకి వచ్చినప్పుడు సీరియట్ దగ్గర మైండ్ తాగుదామా వద్దా? సీరియట్ తాగితే మళ్ళీ ఇక్కడ మళ్ళీ తాగుతుంది. తాగితే 6 చూసారంటే మళ్ళీ ఫస్ట్ వాళ్ళు చెప్పారు ప్రార్థనకి వెళ్ళి తాగుదామా వద్దా? తాగొద్దు పండిద్ది, కానీ ఇప్పుడు ఒక్కసారి తాగితే బాగుండిద్ది అనుకుంటున్నా. ఒక్కసారికి తాగుదామా వద్దా? అరే తాగురా ఇమ్మనేలు, ఒక్కసారి తాగితే ఏమైంది, కానీ అది ఒక్క దమ్మిని చూడు, స్వర్గం కనపడిద్ది నీకు, సరేనా? ఒక్కసారి చూడు, కొద్ది ముట్టిరా, ముందు ఏమైద్ది తర్వాత చూసుకుందాం. ఎవరు చూడలేదులే, ఎవరు చూతారు కానీ రా, చూడురా చూడు అక్కడ లైటర్ ఉంది, చూడు తీసుకో, తాగురా ఒక్కసారి, ఒక్క దమ్మే చూడురా, స్వర్గం కనపడిద్ది నీకు. ముట్టి దాన్ని ముందు ముట్టించి ఒక్క దమ్ము లాగి చూడురా. హాయిగా ఉంది, మైండ్ రిఫ్రెష్ ఉంది, అందుకని కొంత అందరు తాగుతారు. తమ్ముడు అన్న ఏం తమ్ముడు ఏం చేస్తున్నా? ఏం లేదన్న, అదే ఫ్రెండ్స్ కొద్దిగా మైండ్ బాగా డిస్టర్బ్ అయితే అన్న, ఫ్రెండ్స్ అన్నారు కొద్దిగా దమ్మే బాగుండిద్ది అన్నారు అన్న. ఒకసారికి ఈ మధ్య నువ్వు ప్రార్థన సరిగా రావట్లేదు, లోక సంబంధమైన ఫ్రెండ్స్ సంబంధం తిరుగుతా ఆత్మీయ జీవితం కూడా డౌన్ అయినట్టుగా కనబడుతుంది అన్న. తాగకుండా ఉందని చాలా ట్రై చేసినా కూడా అవట్లేదన్న, ఎంతో ట్రై చేసినా కూడా తాగలేకుండా ఉండలేకపోతున్నా. తాగిన కాడి నుంచి అసలు దానికల్లే మనసు బిగుతా ఉందన్న, తాగాలని ఎంత ట్రై చేసినా అవట్లేదన్న. అలాగే తమ్ముడు, పాపం అలాగే ఉండిద్ది. నువ్వు మొదట్లో ఏముందా అనుకుంటాం, కానీ అది తర్వాత నిన్ను బానిసగా మార్చిద్ది, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసిద్ది. నీలాగా చాలామంది యవనస్తులు తమ యవన జీవితాన్ని పాడు చేసుకుంటూ దేవుడికి దూరం అవుతున్నారు. తమ్ముడు, ఆ మాటిని ఇప్పుడే నువ్వు దేవుడి దగ్గర రా. నేను ఎంతో ట్రై చేస్తున్నా అన్న, కానీ నా వల్ల కావట్లేదన్న. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా తాగకుండా ఉండలేకపోతున్నా, బాధేస్తున్నా అన్న. నీలాగే చాలామంది యవనస్తులు ఒకసారి పాపంలో పడి మరలా తిరిగి లేవలేక ఆ పాపాన్ని కొనసాగిస్తున్నారు. తమ్ముడు, నువ్వు రోజు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, దేవుడు సహాయం చేస్తాడు తమ్ముడు సరేనా? ఏ కష్టం ఉన్నా ఒక్కసారి దేవుడిని జ్ఞాపకం చేసుకో, ఆ పాపం నుంచి దేవుడు విడిపిస్తాడు. సరే తమ్ముడు, మరలా వస్తా. ఓకే, కొన్ని రోజుల తర్వాత స్వర్గం అనిపెట్టినారా? స్వర్గం ఉందనిపిస్తుంది. అబ్బా ఏందిరా ఇంత మత్తుగా ఉంది. అసలు భూలోకంలోకి స్వర్గం వచ్చినట్టు కనపడుతుంది. అసలు ఇటుపోతున్నాయి బా స్టడీ
రే ఊళ్ళేరా రే మొత్తం రే జన్నంగా చిన్నగా ఎవడదోలేలే బా సిగరెట్ ఉంది కానీ లైటర్ లేదు. ఇప్పుడు ఎవరిని అడుగుదా? ఎవరిని అడుగుదా? ఏయ్ ఏయ్ లైటర్ ఉందా? లైటర్ అడిగేది నువ్వు అన్నం పట్టుకో లైటర్ అడుగుతారు నువ్వు నువ్వు లైటర్ అడుగుతున్నావు. ఒక్కసారి మా జోలొచ్చావా నా పడక తాట తీస్తాం. బా అయ్యో నొప్పి బా లగోలేకపోతున్నానే. బారే నొప్పి లగోలేకపోతున్నా. అయ్యా అమ్మా అమ్మా రా సహాయం చేయండి అయ్యా. నొప్పి అయ్యా లగోలేకపోతున్నా. అబ్బా కాళ్ళు నిప్పుడుతుంది, డొక్కలో నిప్పుడుతుంది, కడుపులో నిప్పుడుతుంది. అబ్బా యా సహాయం చేయండి ఎవరైనా. నిప్పి దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. రే తెలిసి ఒకప్పుడు అసలుకి చేయకూడని తప్పు చేశానే. సిగరెట్ తాక్కుంటా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానే. అయ్యో అయ్యో కాపాడయ్యా. తెలిసి సిగరెట్ తాకి నా జీవితం నాశనం చేసుకున్నా. డ్రగ్స్ తీసుకుంటే ఎవరికి తెలియకుండా నేను పాపం చేశానే. ఎస్సయ్యా ఇప్పుడు నా శరీరం ఎట్టయిపోయింది, కాపాడండి అయ్యా. ఏ పరిస్థితుల్లో నా దేవుని ఒక్కసారి నువ్వు తెలుసుకో తమ్ముడు. ప్రియమైన నా కుమారుడా, ఎవరయ్యా నువ్వెవరయ్యా? నువ్వెవరు? నీవు పిలిచిన ఆ యేసును నేనే. ప్రియ కుమారుడా, లే పైకి లే. అయ్యా నువ్వు పిలిస్తే వస్తావా? ఇక నువ్వు పాపము చేయకు, నా కొరకు సాక్షిగా బ్రతుకు. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేశాడు, ఆయన కొరకు సాక్షిగా ఉంచాడు. అలా అయితే రేపటి నుంచి నేను కూడా చర్చికి వస్తారా? నేను కూడా నీలాగా చర్చికి రావాలా? లేకపోతే తప్పదు. సరేరా మరి వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అనేక షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లయితే ఈ వీడియోని మీరు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. ప్రైజ్ లార్డ్.